నమస్కారం అండి. ఈ రోజున మనం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో వింజమూరు టౌన్లో ఉన్నాము. దాదాపుగా ఉదయాన్నే 6 గంటల నుంచి అధికారులు అవనివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచి దాదాపుగా అన్ని స్ట్రీట్స్, అన్ని పంచాయతీలు కవర్ చేయడం జరిగింది. వింజమూరు మండలంలోనే 96% ఇప్పటికి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మనకు 97% కంప్లీట్ అయి ఉంటే ఇక్కడ వింజమూరు వరకు 96%. అలాగే డిస్ట్రిక్ట్ కానీ ఒక్క రోజులో కేవలం సచివాలయం స్టాఫ్తోనే మనం ఈ రోజున ఈ కార్యక్రమం అంగన్వాడీ స్టాఫ్ తోటే చేయడం జరిగింది. ఇలాగే గత నెలలో కూడా మనం ఇదే విధంగా ఒక రోజున కార్యక్రమం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక నాయకత్వం మారితే, ఒక నాయకుడు రాష్ట్రానికి, చంద్రబాబు గారు లాంటి నాయకులు రాష్ట్రానికి వస్తే ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది గత నెలలో మనం పెన్షన్ కార్యక్రమం ఇప్పుడు చూసాం. మళ్ళీ మరొకసారి ఈ రోజున అది రుజువైంది. నాయకత్వం ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి, ప్రజలకి ఆ నాయకుడి మీద నమ్మకం ఉండాలి. బాబు గారి నాయకత్వంలో ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు ఇదే విధంగా విజయవంతం చేయబోతా ఉన్నాం. ప్రతి ఒక్కటికి కూడా మనం ఏదైతే క్యాంపెయిన్లో, ఎలక్షన్ టైంలో ఏదైతే మనం హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటా ఈ రోజున మనం ఆర్థిక పరిస్థితి క్లియర్గా మనకు అర్థం కాకపోయినా కూడా బాబు గారు మన అసెంబ్లీలో కూడా రకరకాలుగా మనకు వైట్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా నేను కొత్త ఎమ్మెల్యేగా అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది. గత 50 రోజుల్లో వీలైనన్ని డిపార్ట్మెంట్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని రివ్యూ చేయడం జరిగింది. వారి పని వారిని చేసుకొని, వారికి అలాట్ అయిన డబ్బులు వాళ్ళని వాడుకొని రకరకాలుగా ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో డిపార్ట్మెంట్కి ఇవ్వడం, అక్కడి నుంచి ఇంకోటికి ఇవ్వడం, ఇక్కడి నుంచి అక్కడే ట్రాన్స్ఫర్ చేయడం, రకరకాలుగా చేసి అధికారులకు కనీసం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదయగిరి 50 బెడెడ్ హాస్పిటల్లో వాళ్ళకి అకౌంట్లో మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. అమ్మ మీ డబ్బులు ఏమైనాయి అని అంటే గత సెప్టెంబర్లోనే ఆ డబ్బులు వేరే దానికి వాడుకోవడం జరిగింది, వేరే డిపార్ట్మెంట్కి వాడుకోవడం జరిగింది. అలాగే పంచాయతీ, మన అసెంబ్లీలో పంచాయతీ నిధుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు దాదాపుగా 321 కోట్లు పంచాయతీలకి రిలీజ్ చేయడం జరిగింది. కానీ విద్యుత్ బకాయిల రూపంలో మళ్ళీ పంచాయతీ నిధులంతా మొత్తం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎంత తీసుకున్నారో తెలియదు, నాకు ఇది ఐడియా లేదు ఎంత డబ్బులు వెళ్ళిపోయిందో మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే మనకు ఇది ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాలు కంప్లీట్గా రూరల్ ఉండే ఏరియా. ఇవి ఒక్క మున్సిపాలిటీ కూడా లేదు. 143 పంచాయతీలు పైచీలకు ఉన్నాయి ఇక్కడ మనకు. కంప్లీట్గా మనం పంచాయతీ ఫండ్స్ మీద ఆధారపడి పంచాయతీలు నడిచే పరిస్థితి. ఆ డబ్బు కూడా మనకు లేకుండా 5 ఏళ్లలో కంప్లీట్గా వాళ్ళని పంచాయతీలన్నింటినీ నిర్వీర్యం చేసి సర్పంచులకి ఏ పవర్స్ లేకుండా వారిని ఆ రకంగా చేయడం జరిగింది. ఇంకో పక్కన ఇరిగేషన్ చూసుకుంటే, ఇరిగేషన్లో ఒకటి ఎగ్జాంపుల్ కావలకాలువ చూసుకుంటే, మనం కావలకాలువ మెయింటెనెన్స్ చేసిన పాపాన పోలేదు. 5 ఏళ్ళు కంప్లీట్గా గాలికి వదిలేశారు, మెయింటెనెన్సే చేయలేదు 5 ఏళ్ళు. ఇప్పుడు మనం 5 కోట్లు మొన్న రామానాయుడు గారు, మన మంత్రివర్యులు పెద్దలు రామానాయుడు గారు మన జిల్లాకు వచ్చినప్పుడు, వారితో సమావేశం అయినప్పుడు వారు 5 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. రేపు పొద్దున ఎమర్జెన్సీ ఫండ్స్ కింద రాబోతున్నాయి అవి. కావలకాలువ మెయింటెనెన్స్ 5 కోట్లతోటే, అలాగే జీకేఎన్ మన నార్త్ ఫీడర్ కెనాల్ కూడా దాని మెయింటెనెన్స్ కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టింది 0. ఆర్డబ్ల్యూఎస్ కింద ఎన్టీఆర్ సుజలా పథకం కింద దాదాపుగా 8 మదర్ ప్లాంట్ కట్టి, ఒక్కొక్క మదర్ ప్లాంట్కి 8-9 డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తే అవి మొత్తం అన్ని గాలికి వదిలేశారు. కేవలం 5 కోట్లు కనుక ఖర్చు పెట్టుంటే వైసీపీ ప్రభుత్వం 15,000 మందికి మంచినీళ్ళు దొరుకుండేది. అంటే మనం మొదలుపెట్టిన కార్యక్రమం 2014-19లో మనం మొదలుపెట్టిన కార్యక్రమం కానీ ఎన్టీఆర్ సుజలా పథకం కానీ ఆ మదర్ ప్లాంట్ అన్ని కంటిన్యూ అయ్యి డిస్ట్రిబ్యూషన్ కానీ జరిగి ఉంటే మనకు 15,000 మందికి మంచినీళ్ళు వచ్చింటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.